హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా రిలీజ్ అయిన టాప్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th, ఇంటర్, డిప్లొమా అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి సూటబుల్ అయ్యే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఈజ్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్. దీంట్లో పోస్ట్ నేమ్ వచ్చేసరికి గ్రామీణ్ డాక్ సేవక్, దీన్ని షార్ట్ గా GDS అని పిలుస్తారు. ఈ జాబ్ కి మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ అప్రాక్సిమేట్లీ 12,000 నుంచి 29,000 వరకు ఉంటుంది. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దీనికి రిటర్న్ ఎగ్జామ్ అనేది అసలు ఉండదు. 10th క్లాస్ మార్క్స్ క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఈజ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దీన్ని షార్ట్గా SSC అని పిలుస్తారు. దీనిలో పోస్టులు వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ క్లర్క్ పొజిషన్స్ ఉంటాయి. ఈ జాబ్స్కి వచ్చేటప్పటికి ఎలిజిబుల్ అయ్యేవారు 10th క్లాస్ అండ్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి అరౌండ్ 18,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అలాగే గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ చేస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి జాబ్ సెక్యూరిటీ అండ్ కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రైల్వే రిక్రూట్మెంట్. ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనిలో పోస్టులు వచ్చేసరికి టెక్నీషియన్ అండ్ అసిస్టెంట్ అనేవి ఉంటాయి. దీనికి వచ్చి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ITI లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క శాలరీ వచ్చేసరికి 30,000 వరకు ఉంటుంది. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అది క్వాలిఫై అయితే తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. రైల్వే జాబ్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బికాస్ శాలరీ అండ్ బెనిఫిట్స్ అండ్ జాబ్ స్టెబిలిటీ బాగుంటుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఈజ్ బ్యాంక్ సెక్టర్. దీనిలో పోస్టులు వచ్చేసరికి క్లర్క్ అండ్ ప్రోబిటరీ ఆఫీసర్ PO. క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క బేసిక్ శాలరీ వచ్చేసరికి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి దీనిలో 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, లాస్ట్లో ఇంటర్వ్యూ ఉంటుంది. బ్యాంక్స్ జాబ్స్ కూడా ఇండియాలో మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ స్టేబుల్ కెరియర్స్లో ఒకటి. నెక్స్ట్ వన్ ఈజ్ పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసరికి స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇక్కడ దీనిలో పోస్టులు వచ్చేసరికి కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్స్ అనేవి ఉంటాయి. కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసరికి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి వచ్చేసరికి కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉంటుంది. శాలరీ అప్రాక్సిమేట్లీ 25,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. అలాగే అలవెన్సెస్ కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి దీనిలో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి. పోలీస్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే క్యాండిడేట్స్ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ టీచింగ్ జాబ్స్. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్స్లో వర్క్ చేయొచ్చు. పోస్ట్ నేమ్ వచ్చేసరికి టీచర్. ఈ జాబ్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ డిగ్రీ అలాంగ్ విత్ BEd కంపల్సరీ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇది గవర్నమెంట్ జాబ్ టీచర్స్ కాబట్టి శాలరీ అరౌండ్ 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఎక్కువ శాలరీ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. టీచింగ్ ప్రొఫెషన్ సొసైటీలో రెస్పెక్టఫుల్ కాబట్టి స్టేబుల్ కెరియర్గా కన్సిడర్ చేస్తారు.
నెక్స్ట్ ఆపర్చునిటీ ఈజ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్. ఇది వచ్చేసరికి డిఫెన్స్ సెక్టర్ నుంచి ఉంటుంది. దీనిలో వచ్చేసరికి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ అనేవి ఉంటాయి. దీనిలో పోస్టులు వచ్చేసరికి సోల్జర్ అండ్ టెక్నికల్ స్టాఫ్. దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి. అలాగే ఇంటర్ పాస్ అయిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉంటుంది. దీనిలో శాలరీ వచ్చేసరికి 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే అడిషనల్‌గా అలవెన్సెస్, అకామిడేషన్, మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. డిఫెన్స్ జాబ్స్ చేయాలనుకునే వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. లాస్ట్ వన్ ఈజ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్. దీనికోసం డిస్కస్ చేద్దాం. దీనిలో పోస్టులు వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్. దీనిలో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ లేదా రిలేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చు. దీనిలో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉంటుంది. శాలరీ అప్రాక్సిమేట్లీ 30,000 వరకు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి దీనిలో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ రీసెంట్గా అవైలబుల్ ఉన్న లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్. మీరు అప్లై చేయడానికి ముందు అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్గా చెక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అండ్ కెరియర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.